ఒక సినిమా తీయాలనుకుని లేకపోతే ఒక మంచి కథను తయారు చేసుకోవాలనుకునే ఏ క్రియేటర్ అయినా మొదట్లో ఒక మంచి పాయింట్తోనే ముందుకొస్తాడు. అయితే ఆ పాయింట్ని ఇంప్రవైజ్ చేసేటప్పుడు ప్రజెంటేషన్ చేయడానికి సహకరించే యూనిట్టు, అది దర్శకుడు కావచ్చు, నిర్మాత కావచ్చు, నటులు కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసే ఒక సంగీత దర్శకుడు కావచ్చు, టోటల్ మేకింగ్లో ఎదురు అయ్యేటటువంటి అన్ని సంఘటనల్ని పాజిటివ్ వైబ్రేషన్స్తో చివరి వరకు లాగగలిగినటువంటి తోడు ఉండగలిగితే ఆ కథ ఖచ్చితంగా బాగుంటుంది. లేదంటే ఆ కథ ఎంత బాగున్నా, అది ఎంత కంటెంట్ బలంగా ఉన్నా, సహకారము అది దర్శకుడు కావచ్చు, నిర్మాత కావచ్చు లేనట్లయితే, దాని మీద స్పష్టమైన అవగాహన, క్లారిటీ లేకపోతే చాలా వరకు ఇబ్బందులు పడి తను ఒకటి అనుకుంటే ఇంకొకటి తయారయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, యూత్ ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి వాళ్ళు కథల పట్ల చాలా కొత్తదనంగా ఆలోచిస్తున్నారు. ముందులాగా ఒక కమర్షియల్ ఫార్మెట్లో దృష్టిలో పెట్టుకోవడం లేదు. ఒక్కొక్క పాయింట్ని మన రూట్లో ఎలా చెప్పగలుగుతాం, మన పాయింట్ ఆఫ్ వ్యూలో జనాన్ని ఏ విధంగా మెప్పించగలుగుతామని కొత్త ఆలోచన ధోరణులతో వెళుతున్నారు. కాబట్టి వారు సరైనటువంటి ప్రాక్టికాలిటీని దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రాక్టికాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ మదర్ దాన్ కంటెంట్. సో ఫ్రెండ్స్, మీరు దీన్ని అర్థం చేసుకుంటారని, నిజంగా ఆ కథను బలంగా చెప్పగలిగేదానికి ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ మీరు పాజిటివ్గా రూపొందించుకుంటారని, ముందుకెళ్తారని ఆశిస్తూ మీ విశ్వనాథ్.